విష్ణు, అజయ్ వాళ్ళైతే ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే అక్కడ వాళ్ళందరూ అలా కూర్చుని ఉంటారు. అది చూసి విష్ణు, అజయ్ అయితే ఏంటి ఇలా కూర్చున్నారని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంతలో నందిని హాస్పిటల్ ఫైల్స్ తీసుకుని వచ్చి అజయ్కి ఇస్తుంది. అజయ్ ఆ హాస్పిటల్ ఫైల్స్ చూసి ధర ప్రెగ్నెంట్ అని చెప్తాడు. అది విన్న విష్ణు, అజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ధర ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది, అప్పుడు గర్భసంచి తీసేసుకుంది కదా అని చెప్పి విష్ణు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి వేదవతి అయితే అప్పట్లో వాళ్ళ అమ్మ తీయించేసింది అనుకున్నారు, కానీ తనకి గర్భసంచి పోలేదంట, గర్భసంచి ఉంది. ఇప్పుడు ధరకి 3వ నెల, ధరని నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి అని చెప్పి వేదవతి విష్ణుతో అంటుంది. ఇదంతా కూడా పైనుండి వెన్నెల అయితే వింటూ ఉంటుంది. ఇక ధర అయితే కన్నీటి చుక్కలు కార్చుతూ అలా విష్ణు ముందు తలదించుకుని ఉంటుంది. ఇక వేదవతి ఇలా అంటూ ఉంటుంది. విష్ణు, ఎలాగైనా సరే నువ్వు ధరాన్ని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోకపోతే నా మీద ఒట్టే అని చెప్పి వేదవతి అంటుంది. అది విన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి అంటాడు. నువ్వు ఇక రెండో మాట మాట్లాడకు, ధరాన్ని పెళ్లి చేసుకో అని చెప్పి వేదవతి విష్ణుని ఒప్పిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.